నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి తెలుగు సినీ పరిశ్రమ కుటుంబ సభ్యులు 4 సెలబ్రిటీస్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ అన్నపూర్ణమ్మ గారు, డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ గారు, గిరిబాబు గారు అండ్ శ్రీలక్ష్మి గారు. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. శ్రీలక్ష్మి గారు, అన్నయ్య, 2 అన్నయ్యలు, గిరిబాబు అన్నయ్య, ఇటు పరుచూరు అన్నయ్య అండ్ అమ్మలకే అమ్మ, మా అన్నపూర్ణమ్మ. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఏంటంటే గేమ్ ఆడకుండా మీతో ఇలా సరదాగా గడిపేయాలను. డబ్బులు వస్తాయి. ఓకే, అసలు నిజంగానే ఈరోజు మా గేమ్ కిక్ ఏంటంటే మీ 4 రావడం. అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. పరుచూరు గారు ఎలాగ బొమ్మాలి క్రాస్ చేస్తారు, అన్నపూర్ణమ్మ గారు ఎంత డబ్బు పట్టుకుంటారు, గిరిబాబు గారు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఎలా చెప్తారు, శ్రీలక్ష్మి గారు ఇందులో ఎలా పడతారు. ఓకే శ్రీలక్ష్మి గారు, సో మన ప్రస్థానం లక్కీగా నేనేంటంటే మీ అందరితోనూ ఫస్ట్ నేను అన్నయ్యకి ఒక పెద్ద వావు చెప్పాలి. అన్నయ్య, నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి ఒక విధంగా మీరే కారణం. ఎందుకంటే ఎన్నో మంచి వేషాలు, ఎంతోమందికి మీరు లైఫ్ ఇచ్చారు, బట్ నా చేత ఎన్నో మంచి వేషాలు వేయించారు. సో అందుకని మీకు వావ్, వెంకటేశ్వర గారితో సహా. ఇంకా అలాగే ఆయన మీరు వేషాలు ఎందుకు ట్రై చేయకూడదు? కొంచెం రఘుబాబు లాగా ఉన్నారు. ఏమైనా అబ్బాయి అందగాడు కాదు, జగమే. చూసారా, ఒప్పుకోవట్లేదు ఆవిడ. యాక్చువల్గా హీరోగా వచ్చాడు, అంతేగా. ఆయన గ్రేట్ ఏంటంటే మన ఇండస్ట్రీలో కొంతమంది ఆల్రౌండర్స్, సో అలాంటి ఆల్రౌండర్ మీరు. యువర్ అన్నిట్లోనూ. బికాస్ వీ నో దట్ హీఈస్ అ గుడ్ ప్రొడ్యూసర్, గుడ్ డైరెక్టర్, ఎడిటర్, వాట్ ఎవర్. అటు కామెడీ చేశారు, సీరియస్ విలన్లు చేశారు, హీరో చేశారు, అండ్ యువర్ అ వండర్ఫుల్ పర్సన్. ఉయ్యూరులో బ్లాక్ లో కొనుక్కుని వెళ్ళి ఆయన సింహగర్జన సినిమాని. డబ్బులు కట్టమంటారా ఏంటి ఆ బ్లాక్ టికెట్? అనే అలాగే ఎన్నో ఈ మెకనస్ గోల్డ్ ఇన్స్పిరేషన్ తోనో వాటితో ఎన్నో కౌబాయ్ ఫిల్మ్స్ వచ్చాయి. బట్ నేను డబ్బింగ్ చెప్పింది ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా మెరుపు దాడి, ఈ రోజుకి గ్రేట్ ఫిల్మ్. అలాగే దేవతలారా దీవించండి, అలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి. బట్ ఇది ఓకే, యాజ్ ఏ గిరిబాబు గారుగా మీరు యూ హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్. బట్ ఈ రోజు నేను ఒక మాట అన్నాను, మీరు రఘుబాబు ఫాదర్ లా ఉన్నారని. వీఆర్ సో హ్యాపీ ఫర్ రఘు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు రఘు విషయంలో? అసలు మీరు అనుకున్నారా? అనుకోలేదు, అది ఎక్స్పెక్ట్ చేయరా. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అది అదృష్టంగా జరిగింది తప్ప తర్వాత తెలుసుకున్నా ఇతను నటుడని. స్వయం కృషి. కానీ దాన్ని పుత్రాదిచ్చేత్ పరాజయం అంటారు. అంటే పుత్రుడు చేతిలో ఓడిపోవటం అనేది ఎంత ఆనందంగా ఉంటుందో, అది చాలా గొప్ప విషయం. నాకంటే నా కొడుకు గొప్పడయ్యాడంటే ఆనందపడని తండ్రి భారతదేశంలో ఉండడు. అందుకని ఆయన తప్పనిసరిగా ఆనందపడతారు. శర్మ గారు కూడా అంతే. అమ్మా, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలి. మీరు హీరోయిన్ గా వచ్చారు, స్టేజ్ మీద వండర్ఫుల్ యాక్ట్రెస్, ఓకే, అద్భుతమైన అమ్మ వేషాలు వేశారు. ఆర్ యూ హ్యాపీ? ఇండస్ట్రీలో హ్యాపీనా? లేదు ఇంకా నేను చేయాల్సిన వేషాలు ఉన్నాయి, నా చేత నన్ను ఇండస్ట్రీ కరెక్ట్ గా యూజ్ చేసుకోలేదు? ఏ వేషం చేయమన్నా చేయగలను, కానీ మీరందరూ అమ్మగా అనుకుంటున్నారు కాబట్టి అమ్మగానే మిగిలిపోతాను. అలా అనకు ఉమా. గట్టి యువతల ఉమా. హ్యాపీగా
ష్యూర్గా హ్యాపీ. ఇంకా ఇంతకంటే హ్యాపీ బహుశా నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇంకా ఏ లేడీ ఆర్టిస్ట్కి ఉండకపోవచ్చు. గ్రేట్ గ్రేట్. నేను ముగ్గురు చెప్తా బ్రదర్. సూర్యకాంతమ్మ, నిర్మలమ్మ, అన్నపూర్ణమ్మ, Yes. ముగ్గురు ఒకే క్యాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సూపర్. మామూలు ఆర్టిస్టులు గారు కదా అవును. ఆవిడ అమ్మో నిర్మలమ్మ గారు, ఇంకా సూర్యకాంతం గారు ఎవర్ గ్రీన్. ఈ మధ్య మీరు కూడా టీవీలో అందుకనే చెప్పా. ఆ లెవెల్లో విజృంభిస్తున్నారు కదా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే. నేను పొద్దున్న నాన్నతో మాట్లాడుతుంటే ఎన్నో విషయాలు, మీరు విజయనగరం అని మీ నాన్నగారికి బాగా క్లోజ్ అట. సాయి, నువ్వు ఎక్కువ అడిగితే హారతి ఇచ్చేస్తుంది, అవునా? తర్వాత నిన్ను వెతుకోవాలి మేము. ఓకే. అండ్ రాజేష్ నాకు బెస్ట్ ఫ్రెండ్. రాజేష్ నేను మంచి సినిమాలు డబ్బింగ్లు చెప్పాను, అన్నయ్య రాసిన సినిమాలు కూడా కొన్ని చెప్పాను. సినిమాలు చాలా సినిమాలు ఎక్కువ చెప్పాను. నిజంగా తను లేకపోవడం నిజంగా బాధే ఈరోజు. వి మిస్ హిమ్ రాజేష్, వి మిస్ యూ. Correct. సేమ్ టైం అలాగే ఉన్నారు, హ్యాపీగా ఆనందంగా నవ్వుతూ. హ్యాపీ బాబా బ్లెస్సింగ్ తో. బాబా బ్లెస్సింగ్స్. సో ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ఏమైనా చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు హైదరాబాదీ ఆవిడ. అవునా? ఎస్. ఇప్పుడు గగనం చేస్తున్నాను. గగనం. ఓకే అదే ఓకే. నేరము శిక్ష నేరము శిక్ష అని నాన్ స్టాప్ బురుడి అని చేసి అందువేలో మళ్ళీ స్టార్టింగ్ బోట్ ఎక్కాను. ఓకే. అదే మన అదృష్టం ఏంటంటే మనం కళాకారులు అందరం ప్రతిరోజు మనకి కొత్త రోజే. అవును. సో విల్ బి వెయిటింగ్ మంచి వేషాలు రావాలని. ముఖ్యంగా అవును. ఇంకా మన లాంటి వాళ్ళందరికీ ఎవరికి ఇప్పుడు అన్నయ్య ఇంకా పెన్ను, ఆ పవర్ఫుల్ పెన్ అది ఎప్పటికీ తగ్గదు. అలాగే ఆయనకి హీఈస్ ఎవర్ గ్రీన్. అలా మీరంతే అందరికీ అలా అంతే. కాదు, అలా కాదు. అన్నయ్య రాయడం ఆపేసి కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ మమ్మల్ని పక్కన పారేస్తారు, ఉండిలో లెక్క పెట్టుకునే డబ్బుల్లాగా. అందుకని అన్నయ్యని అలా ఉండని, అంతే అలాగే ఉండాలి. మనం అన్నయ్య. ఉన్నంత వరకు Yes. ఉండని. అలాగే ఉండాలి. అలాగే ఇప్పుడు ఈ షోలో చిన్న కిక్ ఏంటంటే, నార్మల్గా ఇప్పుడు మీరు వర్క్ చేసిన తర్వాత అంటే అడ్వాన్స్ ఇస్తారు, వర్క్ చేసిన తర్వాత ఫుల్ పేమెంట్ ఇస్తారు మొత్తం డబ్బింగ్ చెప్పిన తర్వాత. అన్నయ్యకి అంతే, బిగినింగ్ అడ్వాన్స్ ఇస్తారు, తర్వాత ఫైనల్ పేమెంట్ ఇస్తారు. మీకు అంతే నాకు అంతే. కానీ మా షోలో కిక్ ఏంటంటే ముందే మీకు ఇచ్చేస్తాం 5 లక్షలు. ఎందుకమ్మా ఇచ్చి లాస్ట్ లో లాక్కుంటానికా? మొత్తం ఎత్తుకుపోవటానికి. మా ప్రొడ్యూసర్లు ఇస్తే లాక్కోరమ్మా. అబ్బా. అంటే మేము లాక్కోవమ్మా, మీరు బాగా ఆడితే లాక్కోవు, మీ దగ్గరే ఉంటుంది. ఓకే. నాగూరులో డైలాగ్ రాశాను, నాకు నిఘంటువులో నచ్చని ఒకే మాట క్షమించడం అని. నీ ప్రోగ్రాంలో మాకు నచ్చని ఒకే ఒకటి ఆ అమ్మాయి వచ్చి డబ్బులు తీసుకెళ్ళిపోతా. ఇవ్వటం వరకు ఓకే. బట్ తప్పదు, అమ్మాయిని పిలవాల్సిందే. మీకు అమ్మాయి మీకు డబ్బులు ఇవ్వాలి. సో లెట్స్ వెల్కమ్ రేష్మి. థ్యాంక్ యూ రేష్మి. అన్నయ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు. ఆయనకి ఠాగూర్లో ఆ డైలాగ్ నచ్చదట, ప్రోగ్రాంలో నువ్వు నచ్చవట. సో అన్నయ్య దగ్గర తీసుకుంటున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా తీసుకో. ఓకే. ఇప్పుడు అన్నయ్య ఇప్పుడు 5 లక్షలు ఇచ్చేసాం. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే, నేను ఒక సినిమా కథ చెప్తాను, మీరు ఎన్నో కథలు చెప్పుంటారు, మీరు ఎన్నో కథలు చెప్పుంటారు, మీరు మనంతా ఎన్నో కథలు వినుంటాం. సో ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, అన్నయ్య కథ చెప్పే అవకాశం. సో ఆ సినిమా కథ చెప్తాను కానీ టైటిల్ చెప్పను. మంచి కథ చెప్పమ్మా, మా అందరికి వేషాలు రాస్తాడు. సో టైటిల్ చెప్పను. మీరు ఆ టైటిల్ని, ఆ సినిమాని మీరు గెస్ట్ చేయాలి ఆ కథ విన్న తర్వాత. అందులో నుంచి నేను 5 ప్రశ్నలు అడుగుతాను. సో 5 ప్రశ్నలకు నువ్వు కరెక్ట్గా జవాబు చెప్పేస్తే 50,000, అంటే ఈ రౌండ్ 50,000 వాల్యూ. 50,000 మీ అకౌంట్లో అలాగే సేఫ్గా ఉంటుంది. అప్పుడు రేష్మికి పని ఉండదు, మీ దగ్గరికి రాదు, డబ్బు తీసుకెళ్ళదు. అలాగే తర్వాత అన్నయ్యకి, తర్వాత అన్నయ్యకి, తర్వాత ఎవరికి హెల్పింగ్లు, ఎందుకంటే అందరూ బాగా ఫ్రెండ్స్ మీరంతా. ఏమన్నా సైన్ చేసుకోవచ్చా? ఏవద్దు. లేదా? ఓకే, స్టార్ట్ చేసేద్దాం. రౌండ్ నెంబర్ 1 కట్ చేస్తే. ఓకే స్టార్ట్ చేద్దామా? ఓకే. ఇది మీ స్టైల్లో అనండి. కట్ చేస్తే కట్. ఓకే. ఓ శాస్త్రీయ నృత్య విద్వాంసుడు, ఆయన 2 కూతుళ్లలో చిన్న కూతురు హీరోయిన్. వారసత్వ సంప్రదాయమైన నృత్యాన్ని హీరోయిన్కి నేర్పించాలని తండ్రి కోరిక. కానీ హీరోయిన్కి సినిమా డాన్సులు తప్ప సంప్రదాయ నృత్యాలు ఇష్టం ఉండవు. కట్ చేస్తే హీరోయిన్ పక్కింట్లో అద్దెకుండే పెయింటర్ హీరో. హీరోయిన్ మనసు పెట్టి నృత్యాన్ని నేర్చుకోవాలని, తండ్రి కల నెరవేర్చాలని హీరోయిన్కి ఎంతగానో నచ్చ చెప్తాడు. కానీ ఆ నవ్వుకు అర్థం ఏంటి? తెలిసిపోయింది అనుకుంటా అమ్మాయి. కథ తెలిసిపోతే చెప్పాడు, నాకు పని తగ్గుతుంది. చెప్పండి.
ఆ? ఇంకా చెప్పాలంట. చెప్పండి ఆడియన్స్ చెప్పండి కి అర్థం కాదుగా చెప్పండి. చెప్పండి పేరు చెప్పండి. చెప్పమంటారా? ఆ. యా, స్వర్ణకమలం. Yes. సినిమా పేరు కానీ నార్మల్ గా ఏమవుతుందంటే అందరూ టైటిల్స్ చెప్పేస్తున్నారు కానీ క్వశ్చన్సే చాలా మంది మిస్ అవుతున్నారు. ఎందుకంటే క్యారెక్టర్స్ గుర్తుండాలి, అందులో యాక్ట్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ అడుగుతాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ ఊత పదం ఏమిటి? అర్థం చేసుకోరు. అర్థం చేసుకోరు. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో పెయింటర్ గా నటించింది ఎవరు? ఆ? పెయింటర్ గా నటించింది ఎవరు? వెంకటేష్. వెంకటేష్ హీరో, పెయింటర్. మోసం చేస్తున్నాడు అనుకుంటా. ఇలా వెంకటేష్ రైట్ ఆన్సర్. మరి మళ్ళీ డౌట్ లోకి వెళ్ళిపోయా. అయి పెడుతున్నాడు దాని నుంచి ఎత్తుబాటాను 10,000. ఓకే ఓకే. ఓకే, ఈ సినిమాలో హీరో అసిస్టెంట్ గా నటించిన బాల నటుడు ఎవరు? సారీ, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఎవరు? భానుప్రియ గారు. భానుప్రియ. ఓకే, అండ్ ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? విశ్వనాథ్ గారు. అమ్మ బాబోయ్, పూర్తి పేరు చెప్పలా. విశ్వనాథ్ గారే. పూర్తి పేరు పూర్తి చెప్పాలి. పేరు పూర్తి పేరు నా. విశ్వనాథ్ గారు డైరెక్టర్ అడిగారు అంతే. అవును, డైరెక్టర్ ఇప్పుడు పేరేంటి? మీరు చెప్పకూడదు. ఇప్పుడు మానాపురం సత్యనారాయణ పట్నాయక్ అని చెప్తున్నాం. అడగలా మేము. మీ అమర్నాథ్ గారి పేరు. ఇంటి పేరుతో కదా ఆయన పిలుస్తా అందరం. వావ్. మరీ అన్యాయం అండి. విశ్వనాథ్ గారు. సరే ముందు ఇనిషియల్ అయినా చెప్పండి. ఆ? ఇనిషియల్ అయినా చెప్పండి. కే- సారీ. పోన్లేండి పాపం Sorry, కదండి. sorry. శ్రీలక్ష్మికి Sorry. కథలు చెప్పి ఓకే ఒక ఓ కే పేరు నేను. ఇచ్చేస్తా. విశ్వనాథ్ గారు. కే అన్నయ్య అడుగు ఇంటి పేరు ఏంటో. కే. అన్నయ్య మీరు చెప్పండి. కె విశ్వనాథ్, కె రాఘవేంద్ర, అట్లా కే చెప్తున్నాను. ఆ. అంతే ఫుల్ పేరు చెప్తానులా నేను. కాశీనాథుని. అది కే కాశీనాథుని విశ్వనాథ్ అది విశ్వనాథ్. నేను చెప్తానులా. ఓకే, సో ఒక్కడ మిస్ చేశారు. ఆ బాల నటుడు షణ్ముఖ శ్రీనివాస్. అది షణ్ముఖ కృష్ణ అంది అనవసరం. అదే. నువ్వు శ్రీనివాస్ అన్న ఇచ్చేవాడు. సో అర్థం చేసుకోరు. వెంకటేష్, భానుప్రియ అండ్ విశ్వనాథ్ 4 కరెక్ట్ గా చెప్పి మా రేష్మికి పని చెప్పావు. అమ్మ ఈవిడ వరకు ఓకే, అన్నయ్య దగ్గర కొంచెం జాగ్రత్త. 10,000 తీసుకో. మీకు చాలా మంచి పేరు వచ్చింది కదా ఈ సినిమాలో. అవును, షణ్ముఖ శ్రీనివాస్ ఎలా మర్చిపోయారు? అదే కదా. ఓకే, మా అర్థం చేసుకోరు. అదృష్టం మాకు 10,000 ఇచ్చారు. సో ఇప్పుడు మీ అకౌంట్ లో 4,90,000. నాకు ఒక్కోసారి అనే విషయంలో ఫీల్ అవుతూ ఉంటాను. నేనేమో మీకు తెలుసు శివాజీ గారి పెద్ద ఫ్యాన్ని, ఈయన ఫ్యానే, బట్ ఆయనతో అద్భుతమైన సినిమా చేశారు ఈయన. ఆ నివురుగప్పి నిప్పు. నేను ఇండస్ట్రీలో రైటర్ గా నిలబడటానికి కారణం నివురుగప్పి నిప్పు క్లైమాక్స్. అది నాకు ఒక ఛాలెంజింగ్ గా అప్పుడు ఏఎల్ కుమార్ గారు, పంతులు అనేవాడు, నన్ను కాలేజీ నుంచి లెక్చరర్గా వచ్చా కదా, పంతులు నువ్వు నీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చావు, ఈ క్లైమాక్స్ కృష్ణ గారికి నచ్చితే శివాజీ గారికి నచ్చట్లా, శివాజీ గారికి నచ్చితే కృష్ణ గారికి నచ్చట్లేదు, నువ్వు కనుక ఇది రాయగలిగితే నువ్వు నిలబడతావు ఇండస్ట్రీలో అన్నాడు. అబ్బో, అలాగేనండి అని మొత్తం చదివా. మీరు ఒకసారి అలా బయటికి వెళ్ళరండి అని వాళ్ళు బయటికి వెళ్ళొచ్చే లోపు రాశా. బాపయ్య గారు ఓకే చేశాడు. శివాజీ గణేషన్ గారు ఇంటికి వెళ్ళాం. ముందు ఆయనకి రీడింగ్ ఇవ్వు అన్నాడు. ఆయన 4ంటికి ఇచ్చాడు. చదువుతున్నా అలా అన్నాడు. అయిపోయాము. ఇక బండి ఎక్కడమే సర్కార్ అనుకున్నా. నువ్వు ఎన్టీఆర్ ఫ్యానురా అన్నాడు. అవునండి అన్న. కుమార్ కళ్ళు మూసుకుని వింటుంటే అంతా రామారావు చదువుతున్నట్టుంది అన్నాడు. ఆ తర్వాత కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన ఓకే అన్నాడు. అలా నా జీవితానికి ఒక నమ్మకాన్ని కలిగించిన సినిమా నివురుగప్పి. Yes. ఆయన ఫాదర్ గా వేశారు. అదే నేను మంచి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒకటి. అంజమ్మ గారు కూడా మా సొంత సినిమాలో నా తల్లి వేసింది. అండ్ రామారావు గారితో అద్భుతమైన సినిమా తీశారు. సూపర్. ఓకే, మీరు మీ స్టైల్లో కట్ చేస్తే హీరో 8 ఏళ్ల క్రితం పిల్లాడిగా ఉన్నప్పుడు హీరో తండ్రి తనకు వారసత్వంగా వచ్చిన వేలాది ఎకరాల భూమిని గ్రామ పేదలకు దానంగా ఇచ్చేద్దామని అయ్యో అనుకుంటాడు. కానీ ఇది నచ్చని విలన్ హీరో తల్లిదండ్రుల్ని చంపేస్తాడు. హీరోను మాత్రం ఓ నమ్మిన బంటు కాపాడతాడు. కట్ చేస్తే 12 ఏళ్ల తర్వాత హీరో కాలేజీలో హీరోయిన్తో ప్రేమలో పడతాడు. ఈ మధ్య కాలంలోనే హీరోని రక్షించి పెంచి పెద్ద చేసిన నమ్మిన బంటు హీరోకి ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు. చెప్పనా? కట్ చేస్తే ఆది అన్నయ్యకి వెంటనే ఓపెనింగ్ లో తెలిసిపోయింది కదా వేలాది ఎకరాలు. ఎస్ ఆది. చెప్పాలి కదా. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో పాత్ర పేరేమిటి? ఆదికేశవరెడ్డి. Yes, ఆది కేశవరెడ్డి. నన్ను అడిగితే చూపిస్తున్నా నేను. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? తండ్రిగా ఆహుతి ప్రసాద్. ఆహుతి ప్రసాద్.
క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో నందు పాత్రలో హీరోయిన్ గా నటించింది ఎవరు? కొత్తగా వస్తున్నారు వీళ్ళంతా, వీళ్ళు వేరే దగ్గర డాక్యుమెంట్స్ వస్తాయి మనకి. మాతాళ్ళు అయితే ఏమన్నా గుర్తు పెట్టుకుని చెబుతారు. అది ఎట్లా కొట్టాలి 10,000 ఎత్తుకోవడానికి కూడా రెడీ పెట్టుకుంటాడు. మనకి ఈ క్వశ్చన్ వేసి ఫ్రమ్ బాంబే. ఓకే, ఇది చాలా టఫ్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో గంగిరెడ్డి పాత్రలో నటించిన నాకు తెలుసు. విలక్షణమైన నటుడు ఎవరు? మావాడే రఘుబాబు. మీ వాడనగానే బోస్ అంటారేమో అనుకున్నా. ఓకే, రఘుబాబు. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలో కాలేజ్ ప్రిన్సిపాల్ గా నటించింది ఎవరు? ఎంఎస్ నారాయణ. మన ఎల్బి శ్రీరామ్. ఇస్తున్నా, ఎల్బి శ్రీరామ్ ఇస్తున్నా. మీరు వెంటనే కరెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇచ్చేస్తున్నా. ఇవ్వచ్చు కదా? చెప్పచ్చు. ఓకే ఓకే, ఆదికేశవ రెడ్డి, ఆహుతి ప్రసాద్ అండ్ రఘు, ఎల్బి శ్రీరామ్. సినిమాలో హీరోయిన్ కీర్తి చావ్లా. కీర్తి చావ్లా. ఎవరికి తెలిసి చావ్లా. ఎవరికి చావాలా? తీసుకెళ్ళమ్మా. మేమైనా 10,000 బాగొట్టుకునేవాళ్ళం. శ్రీలక్ష్మి అమ్మా, తీసుకెళ్ళమ్మా. శ్రీలక్ష్మి ఎంత హ్యాపీ అంటే తీసుకోండి అంటుంది. తీసుకోమా 10,000. 10,000 మాకు ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 4,90,000 ఇద్దరు ఎక్కువ. ఈక్వల్. అబ్బా. ఓకే అన్నయ్య, మీ స్టైల్లో చెప్పండి. కట్ చేస్తే చాలా టఫ్ మీకు. అనగనగా ఓ ఊళ్ళో గయ్యాళితనానికి మారుపేరైన జమీందారిని సవతి కూతుర్ని రాచి రంపాన పెడుతూ సొంత కూతుర్ని అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది. బాగా ఆలోచించండి. వెంటనే ఏదో ఇందాక ఆదిలాగా వెంటనే తెలిసిపోయి ఉండొచ్చు మీకు, కానీ కొంచెం తిరగాల్సింది సబ్జెక్ట్. అమ్మో, ఇలాంటి వాళ్ళు ఎన్ని సినిమాలు ఉన్నాయో. అనగనగా ఓ ఊళ్ళో గయ్యాళితనానికి మారుపేరైన జమీందారిని సవతి కూతుర్ని రాచి రంపాన పెడుతూ సొంత కూతుర్ని అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మరో ఊళ్ళో మంచి మనసున్న మరో జమీందారు, ఆయనకి బుద్ధిమంతులైన 2 కొడుకులిద్దరికి పెళ్లి చేయాలని సంకల్పించిన ఆ జమీందారు. అక్కడ ఒక్కో జమీందారు, ఇక్కడ జమీందారు, కూతురు, 2 కొడుకులు. ఎవర్ గ్రీన్ ఫిలిం గుండమ్మ కథ. అసలు టోటల్ గా గుండమ్మ కథ యూనిట్ కి వాళ్ళకి మొత్తం వావ్. కాదు, గుండమ్మ కథ గురించి ఒక మాట ఉంది. ఆ సినిమా తీసిన తర్వాత రామారావు గారు, నాగేశ్వరరావు లాంటి గొప్ప నటులను పెట్టుకుని సూర్యకాంతమ్మని ఇంత పెద్దగా చేసి ఈ సినిమా ఏంటి రిలీజ్ చేయొద్దని నిర్ణయం తీసుకుని ఆపారంట. అబ్బో, ఆపేస్తే కేవీ రెడ్డి గారు, విజయ నాగిరెడ్డి గారి ఇంట్లోనో పెళ్ళి. ఆ పెళ్లికి రాయలసీమ నుంచి, కోస్తా నుంచి చాలామంది వస్తే ఈయన చక్రపాణి గారు ఒక ప్రివ్యూ, ఆయన కూడా తెలుసు కదా, ప్రివ్యూ వేయండి సరదాగా చూద్దామంటే ఆడాళ్ళు పిల్లలు కుర్చీలోంచి కింద పడిపోతున్నారంట సినిమా చూస్తా. అప్పుడు రిలీజ్ చేశారు. లేకపోతే అసలు అంత మాత్రమైన సినిమా రిలీజ్కు నోచుకునేది కాదు. అంటే భయం. రామారావు నాగేశ్వరరావుని పెట్టి ఇదేంటి ఈ సినిమా అని. దాన్ని ఇంత పిచ్చిగా ఇవాళ కూడా గుండమ్మ కథ అంటే ఏంటని ప్రతి పిల్లలకు కూడా తెలిసే సినిమా అది. గ్రేట్ ఫిలిం. సూపర్ సాల్యూట్. గ్రేట్. ఇప్పటికే చూడండి అనుపూర్ణమ్మ గారు యాక్చువల్ గా అది మళ్ళీ చేద్దామని ఏదో ఫీల్ లో ఉన్నారు ఇండస్ట్రీ. అవునవును, అది చేస్తే హీరోలకు ఉన్న రీప్లేస్మెంట్ సూర్యకాంతం గారికి ఎవరు కొట్టుకుంటున్నారు, ఎవరున్నారు? అదే కొంచెం కష్టమే అనుకునే చేయాలి అంతే. ఏమో మళ్ళీ ఒకటి ఏమో చెప్పలేం కదా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? కమలాకర్ కామేశ్వరరావు. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో హీరోల తండ్రిగా నటించింది ఎవరు? ఎస్వి రంగారావు గారు. గ్రేట్, ఎస్వి రంగారావు గారు. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో 2 హీరోయిన్లు, ఒకరు సావిత్రి, మరొకరు ఎవరు? జమున. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన నటి ఎవరు? సూర్యకాంతమ్మ. ఈ సినిమాలో హరనాథ్ ఎవరి కొడుకు? సూర్యకాంతమ్మ కొడుకు. అక్కడ కన్ఫ్యూజ్ అవుతారేమో అనుకున్నా. ఛాయాదేవ్ అంటారేమో అనుకున్నా. సో సూర్యకాంతం గారు, కమలాకర్ కామేశ్వరరావు, ద గ్రేట్ ఎస్వి రంగారావు గారు, జమున గారు. సూపర్. చూసారా, మీకు పనే లేదు. మా రేష్మి మీ దగ్గరకు వచ్చే పనే లేదు నాకు. అయినా సరే నువ్వు వెళ్ళి కాంగ్రెస్ ఆయనకి చెప్పి సెకండ్ ఇచ్చా. వెల్డన్. రెడీ? ఏంటమ్మా, నేను కూడా కట్ చేయాలా? మీరు ఒకసారి అన్నారు కట్ చేయాలన్నా. మీరు అంటేనే ఇలా కట్ చేస్తే ఓ గంపెడు సంసారం.
నానా ఇబ్బందులు పడి కొడుకుల్ని కూతుర్ని పెద్ద చేసిన పెద్ద ఆయన. పెద్ద కొడుకు కుటుంబ బాధ్యతలపై ఇష్టం లేని వ్యక్తి. పెద్ద కోడలేమో అత్త మామలన్న మరుదులన్న అభిమానంగా ఉంటుంది. ఆ ఇంట్లో కుటుంబ సభ్యురాలిగా ఉండే ఓ పని మనిషి. కట్ చేస్తే నేను ఉన్నాను అందులో. ఇలాంటి సబ్జెక్టులు చాలా వచ్చాయి, మరి మీరు చెప్పాలి. కూతురు పెళ్లి చేయాల్సి వస్తుంది. పెద్ద కొడుకు బాధ్యతల నుంచి తప్పించుకుంటాడు. చిన్న కొడుకు ఫ్యాక్టరీలో కార్మికుడిగా చేసి బాధ్యత పంచుకుంటాడు. చెప్తా 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 వెలుగొట్టబారు. చెప్పనా? చెప్పండి. సంసారం ఒక చదరంగం. ఓలే ఓ ఒక చదరంగా ఉన్నావుగా. అన్నా. సంసారం చదరంగం. సంసారం ఒక చదరంగం. చూద్దామని ట్రై చేశా. ఒక చదరంగం. హుసేన్ భవాని ఈ సినిమాలో పని మనిషి చిలకమ్మగా నటించింది ఎవరు? షౌకార్ జానకి గారు. షౌకార్ జానకి గారు. ఈ సినిమాలో కుటుంబ యజమానిగా నటించింది ఎవరు? నా మొగుడు అబ్బా, గొల్లపూడి మారుతీరావు గారు. గొల్లపూడి మారుతీరావు గారు. సార్ మీకు ఒక వావ్. అట్ ద సేమ్ టైం క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో మీ పెద్ద కొడుకుగా నటించింది ఎవరు? శరత్ బాబు గారు. శరత్ బాబు. ఇప్పుడు ఎక్కడైనా పడేయాలి, మిమ్మల్ని ఎక్కడ పడేస్తే బాగుంటుంది? ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ భార్యగా నటించింది ఎవరు? ముచ్చర్ల అరుణ. అది కూడా చెప్పేసి. లాస్ట్ వన్, ఈ సినిమాలో కల్పన, ఆర్టిస్ట్ కల్పన, Yes. రాజేంద్ర ప్రసాద్ కి ఏమవుతుంది? చెల్లెలు. ఏంటి ఏంటి సాయి అన్యాయం? అంత మహత్తరమైన సినిమా, ఏవిఎం వాళ్ళ సినిమా, అంత బాగా చేయించుకున్నారు. నాకు గుర్తుండదా? అంటే ఈ మధ్య మన ఆర్టిస్టులు కొంతమంది వచ్చారు, వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళు యాక్ట్ చేసుకోవడం, వాళ్ళు యాక్ట్ చేసిన సినిమాలు, వాళ్ళ ఒక పేర్లు కూడా మర్చిపోతున్నారు. అలాగేదన్నా మీరు మర్చిపోయారు, ఇంకా స్మార్ట్ గా ఉన్నారు. నా డబ్బులన్నీ అలాగే ఉన్నాయా? తల్లి మళ్ళీ కంగ్రాచులేషన్స్. ఆహా, ఇటువంటి ఏమైనా విద్యావేత్త పక్కన నిలబడ్డా కదా, 10,000 మిగిలి. గ్రేట్, వెల్ డన్. చాలా బాగా ఆడారండి అందరూ. బట్ ఈ సెకండ్ రౌండ్ అన్నయ్య చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కొంతసేపు మీరు చిన్నపిల్లలు అయిపోవాలి అందరూ. ఇప్పుడు ఒక లెవెల్ అవ్వాలి, ఆ తర్వాత మరీ చిన్నపిల్లలు అయిపోతారు. ఈ రెండో రౌండ్ అలా కాదు. మళ్ళీ శ్రీలక్ష్మి గారు ఇక్కడికి వస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత తలుపులు మూసుకుంటాయి, మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఈ కలర్ పేపర్స్ అన్ని గాల్లోకి ఎగురుతాయి. ఆ ఎగిరిన కలర్ పేపర్స్ మీరు పట్టుకోవాలి. ఇదేంట్రా కలర్ పేపర్స్ అనుకోవద్దు. గ్రీన్ అంటే 100, రెడ్ అంటే 500, ఎల్లో అంటే 1000 రూపాయలు. గాల్లోనే పట్టుకోవాలి. సో మీరు ఎంత పట్టుకుంటే మీకు అంత, 1,00,000 రూపాయలు పట్టుకోవచ్చు. పట్టుకోకపోతే మాకే అంత. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్ ఇంత. సో చిన్నప్పుడు బాగా అలర చేసేవారు కానీ ఇప్పుడు వచ్చి చిన్న పిల్ల అయిపోయి బాగా పట్టుకొని చెప్తాను. వెల్కమ్ వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్ ఇంత. సూపర్ గా ఉంది. భయం వేసింది ఏమన్నా? ఏం భయం లేదు, తక్కువ పట్టుకున్నాను. లేదు పర్వాలేదు, బాగానే పట్టుకున్నారు. ఎందుకంటే నార్మల్గా ఇది 10,000 నుంచి 30,000 వరకు పట్టుకుంటున్నారు నార్మల్గా క్రౌడ్. నేను ట్రై చేశాను, నేను ఒక 16,000 పట్టుకోగలిగాను. కొంచెం ట్రిక్ తెలుసుకుని ఉంటే బాగా మొత్తం పట్టేసేదాన్ని. కానీ మీరు 20 గ్రీన్ పట్టుకున్నారు అంటే 2,000, 10 రెడ్ పట్టుకున్నారు అంతే. సో 5,000, అండ్ ఎల్లో కూడా ఈక్వల్ గా 5 పట్టుకున్నారు. 5,000 టోటల్ గా 12,000 పట్టుకున్నారు. 88,000 మనకి ఇచ్చేస్తున్నారు, తీసుకో. సో 88,000 మాకు ఇచ్చిన తర్వాత శ్రీలక్ష్మి గారు మీ అకౌంట్ లో 4,02,000. వెల్డన్. సో అన్నయ్య ఇప్పుడు మీరు స్పోర్ట్స్ మ్యాన్ చూడాలి. పట్టుకుంటారో చూద్దాం. వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్లింగ్.
మ్యాన్ అనిపించుకున్నారండి, బాగా పట్టుకున్నారు. 26 గ్రీన్ అంటే 2600, 10 రెడ్ అంటే 5000, ఎల్లో కూడా 10 పట్టుకున్నారు. సో 10,000 టోటల్గా 17,600 పట్టు. సో 82,400. 82,400 మాకు ఇచ్చిన తర్వాత మీ అకౌంట్లో అందరూ 4 లక్షల పైనే ఉన్నారు. సెకండ్ రౌండ్ నార్మల్గా అందరూ 3 లక్షల చిల్లరకు వచ్చేస్తారు. 4,07,600. సోనయ్య రెడీ. అంతే. ఇప్పుడు ఏమన్నా కబడ్డీ 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 కబడ్డీ. అదొకే. పద్యం అంటారా, పాట అంటారా, ఏదో ఒకటి అనాలి మాకు. ఇప్పుడు మీరు అంటేనే మిమ్మల్ని అక్కడ పంపిస్తాను. అదే అవును, మీ ఇష్టం. నేనొక పుల మొక్క కడ నిల్చి ఎందుకండి నిలబట్టాం? శివాలున కొమ్మ వంచి పోసి ఇలా ఇచ్చేయండి. గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగ నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురు మన్నవి కృంగిపోతి నా మనసముందు ఏదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. ఏదో పోసిన వెళ్ళి ఇస్తారేమో, గుచ్చి తల్ల పెట్టుకుందాం సూపర్ అనుకున్నాను. సూపర్, గ్రేట్ అన్నయ్య. వచ్చేయండి. ఓకే. సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే. చూసేస్తాడే సినిమా. నాకు ఎప్పుడు సరే జనానికి కూడా మొత్తం తెలుగు ప్రేక్షకుడికి ప్రతివాడికి పరుచూరు గోపాలకృష్ణ గారికి ఒక ఆయుధం రెడ్, అది ఎప్పుడు తెలుసు అందరికీ. దాన్ని నడుంగు కట్టారు, అవే ఎక్కువ పట్టుకున్నారు కంపేర్ టు ఎల్లో అండ్ రెడ్లో 14 రెడ్ పట్టుకున్నారు, అక్కడే 7,000. యమ్మా. అండ్ అవి అలాగే ఎల్లో పట్టుకుంటే మేము అయిపోయేవాళ్ళం. 5 ఎల్లో పట్టుకున్నారు, 5,000. 20 గ్రీన్ 2,000, టోటల్గా 14,000 పట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వు 86 ఎత్తుకెళ్ళిపోతున్నా. జాగ్రత్తగా తల్లి, దా చాలా సౌమ్యంగా వెళ్ళి దోచుకెళ్ళిపోమ్మా. తీసుకెళ్ళు. సో 86,000 మాకు ఇచ్చిన తర్వాత అన్నయ్య మీ అకౌంట్ లో 4,14,000. 4,14,000. ఏంటి చాలా లెక్కలు. అమ్మో అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఇప్పుడు మీరమ్మా రెడీ? ఆయనేమో ఒక చిన్న అలా పద్యం ఉన్నారు, మీరేమో ఒక పాట అంటారా? వద్దులే సాయి. సరే పట్టుకుంటే బాగా పట్టుకుంటే పాడుదురు కానీ. సరే సరే వచ్చేయండి. ఒళ్ళంతా మీరన్నా లేదా ఒళ్ళంతా ఒళ్ళంతా త్రిల్లింత. లెక్క చూడు ఎలా ఉంది యాక్చువల్ గా? మీరు అంటే ఏం లేదు కానీ ప్యాంటు షర్ట్ వేసుకొస్తే బాగుండేదే అనుకున్నా. మాతో పాటు ప్రజలకు కూడా అదృష్టం మిస్ అయిపోయింది. కళ్ళజోడు ఉంటే ఇంకెక్కువ పట్టుకునేదని నా డౌట్. మీరు మరీ చూపు కనపడదని చెప్తారా ఏంటి? మన వయసు వాళ్ళు ఎవరికి తెలవదు. తెలిసినా కూడా రండి, మీరు తల్లిని దగ్గర అవమానిస్తే ఎవరు భరిస్తారు? ఈక్వల్ టు గిరిబాబు గారు గ్రీన్. ఆయన 26 పట్టుకుంటే మీరు 25 పట్టుకున్నారు. అన్నయ్య కన్నా శ్రీలక్ష్మి గారి కన్నా ఎక్కువే. సో 2,500. వాళ్ళిద్దరితో ఈక్వల్ గా అన్నయ్య రెడ్ ఎక్కువ పట్టుకున్నారు. అంతే, అన్నయ్య పక్కాగా తెలిసిపోయింది అన్నయ్యకి రెడ్ అంటే ఇష్టం అని. మీరు 10 రెడ్ 5,000. ఎల్లో బాగానే పట్టుకున్నారు 6. బట్ అన్నయ్య కంటే తక్కువే, గిరిబాబు గారి కంటే తక్కువే, శ్రీలక్ష్మి కంటే ఎక్కువే. 13,500. శ్రీలక్ష్మి పాపం లాస్ట్ వెళ్ళిపోయావు. సో 86,500 తీసుకు.
సో 86,500 మాకు ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ లో లెక్క తెలియదు 4,13,500. నాకంటే 500 తక్కువలో ఉంది. సెకండ్ రౌండ్ అయిపోయింది. అన్నయ్య మీరే లీడింగ్. 500. 500, 4,14,000. బట్ అందరూ పక్క పక్కనే ఉన్నారు. ఆ ఒక్క క్వశ్చన్ వేస్తే పట్టు. అన్నపూర్ణమ్మ గారు 500 తక్కువ, మీరు ఒక 6,000 అంతే. నువ్వు అంతే 4,02,000. నో టెన్షన్. ఇంకా మూడోది చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్ ఇది. ముందు నేను 6 ప్రశ్నలు అడుగుతాను. సో 6 ప్రశ్నలు 6 కరెక్ట్గా చెప్పేస్తే 1,50,000. అంటే ప్రశ్నకి ఇందాక 10,000 ఇచ్చాం, ఇప్పుడు 25,000 ఒక జవాబుకి. సో 6 కాబట్టి 1,50,000. 25,000 వెళ్ళిపోతుంది. అటు చెప్పు, అది చెప్పడు. అటు చెప్పు. 25,000 కూడా మాకు అలాగే ఒక్కొక్క ప్రశ్నగా వస్తుంది. బట్ ఇందాక టైం ఇచ్చాను, ఈసారి పెద్ద టైం ఇవ్వను, ఫాస్ట్గా అడుగుతాను. ఇది చాలా ఫాస్ట్గా అయిపోవాలి ఈ రౌండ్. స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. మీరు టెన్షన్ ఉన్నారేంటి? మరి టెన్షన్ కదా, ఏమడుగుతావు అని భయం. అదే ఏం రౌండ్ ఇది? లక 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 లక. లకలక అంటే మరి భయం ఏదా? ఇది ఒకసారి అనండి. లక 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 లక. అమ్మో, నిన్ను భయపెడతా, నువ్వు అయిపోయావు. క్వశ్చన్ నెంబర్ 1. కురుక్షేత్ర సంగ్రామంలో పార్థ సారథి ఎవరు? సంపదేశి కృష్ణుడు. కొంత తీకున్నారే కృష్ణుడు. రైట్ ఆన్సర్. ఎవరు కొంప తీస్తావమ్మా కృష్ణుడి కోసం? క్వశ్చన్ నెంబర్ 2. కత్తెరను మొదటిసారిగా ఎవరు కనుగొన్నారు? కత్తిరా తనే. మరి వెంటనే ఎక్కడో కృష్ణుడి తర్వాత కచ్చినాడు. కత్తిర అంటే లక 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 అని చెప్పాలి. కత్తెర కత్తెర అంటే మాకు సెన్సారే గుర్తొస్తుంది. కత్తిర. ఓకే, టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3. ఇది చాలా టఫ్. ఎర్రా శేషగిరిరావు ఇది ఏ నటుడి అసలు పేరు? గిరిబాబు గారు. అసలు ఎక్స్ప్రెస్ కాదు చెప్పేస్తున్నావు అన్నట్టు ఎలా నిలబడి కాదు. ఇది ఆయన చెవిలో చెప్పండి. కరెక్టేనా అని అడగండి. కరెక్టే కదండి? కరెక్టే. అసలు ఎలా నిలబడి ఎర్రా శేషగిరిరావు. ఎస్, గిరిబాబు. క్వశ్చన్ నెంబర్ 4. జీవజాలం అంతటిలో అతి పెద్ద గుడ్లను పెట్టే జీవి ఏది? గుడ్లా? మేము చెప్పొచ్చా? మొసలా? చెప్పకూడదు. చెప్పండి, ఏం చెప్పండి. మొసలా? సారీ. క్వశ్చన్ నెంబర్ 5. ఏకదంతుడు అని ఏ దేవుణ్ణి పిలుస్తారు? ఏకదంతం ఉంది కదా, వినాయకుడు. తొండపు తోరపు బొజ్జ. అక్కడ కూడా మెల్లిగా హారతికి వచ్చింది. అదే వినాయకుడు. ఎస్. అండ్ క్వశ్చన్ నెంబర్ 6. ప్రపంచంలోకెల్లా కాఫీని అత్యధికంగా సేవిస్తున్న దేశం ఏది? అమెరికా. అమెరికా. ఎస్. కురుక్షేత్ర సంగ్రామంలో పార్థసారథి శ్రీకృష్ణుడు కత్తెర్ను, ఇది తమాషానే, మోనాలిసా పెయింటర్ సృష్టికర్త ఇటలీ 15వ శతాబ్దం లియోనార్డో డావిన్సీ. అంత పెద్దది ఎలా గుర్తు? చెప్పలేం కానీ మోనాలిసా పెయింటింగ్ మనందరికీ తెలుసు. సో ఆయన సృష్టికర్త. అంటే చెప్తా ఎవరంటే అదే క్లూ ఇస్తే చెప్పేసి. ఇక్కడ ఎర్రా శేషగిరిరావు గారు. అనే గిరిబాబు అని పేరు జగమేమాయికి మారిందా? ఎవరు పెట్టారు ఈ పేరు? నేనే పెట్టుకున్నా. ఓ, కానీ అవార్డు అసలు ఇతనికి ఇవ్వాలండి. ఎర్రా శేషగిరిరావు అంటే ఎవరా నేను ఎదుగుతున్నా అసలు నిలబడి. ఆవిడ లక్కీగా యాక్ట్ చేసింది కాబట్టి ఎప్పుడో విని ఉంటుంది. బతికిపోయా, నేనైతే అయిపోయావాడిని. ఓకే. జీవజాలం అంతట్లో అతి పెద్ద గుడ్లను పెట్టేది భూజీవుల్లో ఆస్ట్రిచ్. డైనోసార్, జీవజాలంలో షార్క్ చేప. షార్క్ చేప అతి పెద్ద గుడ్లను పెడుతున్నట. నేను నిప్పుకోడు అనుకున్నా. అదే ఏకదంతుడు. ఓకే, వినాయకుడు. రేపు డాల్ఫిన్. వినాయకుడు క్వశ్చన్ ఎందుకంటే మిమ్మల్ని అందరికీ వినాయకుడు క్వశ్చన్ అడుగుతామేమో. రేపు వినాయక చవితి అన్నయ్య. ఒకసారి మీరు మా ఈటీవీ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పండి. ఈటీవీ ప్రేక్షకులకు వావ్ వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు శుభాకాంక్షలు. 4 కరెక్ట్ గా చెప్పారు. ₹1,00,000 మీ అకౌంట్ లో ఉంది. 50,000 మాత్రం మా అకౌంట్. ఎంత ఆనందంగా వెళ్ళిపోయినాయి. 50,000. 50,000 మాకు ఇచ్చిన తర్వాత శ్రీలక్ష్మి గారు మీ అకౌంట్ లో 3,52,000. మీరనండి లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. మన దేశం పేరు ఇండియా. ఈ పేరు ఏ నది పేరు మీద వచ్చింది? సింధు నది. సింధు నది. yes. క్వశ్చన్ నెంబర్ 2. వాల్మీకి ఎవరి ఉపదేశంతో జ్ఞానోదయం కలిగింది? వాల్మీకి ఎవరి ఉపదేశంతో జ్ఞానోదయం కలిగింది?
నారద మహాముషి Yes! అన్నయ్య తెలిసిపోయినా మీరు మారు. క్వశ్చన్ నెంబర్ 3. సముద్రంలో సంభవించబోయే తుఫానులను ముందే పసిగట్టగల సాగర జీవి ఏది? అది ముందే పసిగట్టేస్తున్నారా? సముద్రంలో డాల్ఫిన్. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. విఘ్నేశ్వరుడి ఏ అవతారంలో సింహం వాహనం? విఘ్నేశ్వరుడికి అందరూ ఎలక అనుకుంటాం, అవును. కానీ కొన్ని అవతారాల్లో ఒక్కొక్క వాహనం ఉంది. వక్రతుండ గణపతి. వక్రతుండ గణపతి. క్వశ్చన్ నెంబర్ 5. తేనెటీగలు మనిషిని కుట్టిన తర్వాత అవేమవుతాయి? వాటి ముళ్ళు మన శరీరంలో గుచ్చుకుపోయి చచ్చిపోతాయి. తేనెటీగలు చచ్చిపోతాయి. రైట్ ఆన్సర్. కొన్ని గంటల్లో చచ్చిపోతాయి. కరెక్ట్. అండ్ క్వశ్చన్ నెంబర్ 6 చాలా టఫ్. ఇప్పుడు మీరు కొంచెం స్టిఫ్ గా ఉండాల్సిన పరిస్థితి. పరచూరి బ్రదర్స్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా. వీళ్ళు మా ఫ్రెండ్స్. వెంకటేశ్వరరావు అంతకుముందే ఫ్రెండ్, తర్వాత ఈయన నా ఫ్రెండ్. కాయ్ రాజా కాయ్. కాయ్ రాజా కాయ్. yes. ఓకే, వెల్ డన్. ఇండస్, నారదుడు ఆ సముద్రంలో సంభవించబోయేది దాదాపు 12 గంటల ముందే గుర్తించగలుగుతుంది. అందుకే సాగర శాస్త్రజ్ఞులు ఈ కదలికలను బట్టి కూడా తుఫాన్లు అంచనా వేస్తుంటారు. జెల్లీ ఫిష్. ఓకే, విఘ్నేశ్వరుడి అవతారంలో సింహం వాహనం వక్రతుండ గణపతి. ఆ వికట గణపతికి నెమలి ఏట, అండ్ విఘ్నరాజుకి శేషుడు, అండ్ మిగతా అవతారాల్లో ఎలుక. అంటే 9 రోజులు 9. సో వక్రతుండ గణపతి గ్రేట్. అండ్ తేనెటీగలు గ్రేట్, మంచి ఆన్సర్. కొన్ని గంటలు చచ్చిపోతాయి. అండ్ కాయ్ రాజా కాయ్ 1984. కరెక్ట్. అన్ని కొట్టేశారా? మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు హీరోలు. 5 గంటలుగా చెప్పేశారు, ఆహా. ఒకటే మిస్ అయింది. ఒక 25,000 తగ్గింది. సో 1,25,000 అక్కడ, 25,000 మన అకౌంట్లో. మీ అకౌంట్లో ఇప్పుడు గుడ్ 3,82,600. రెడీ అన్నయ్య? మీరు అన్నీ చెప్పేస్తారేమో. లకలకలకలక అనండి. క్వశ్చన్ నెంబర్ 1. రామాయణంలో శ్రవణ కుమారుడి వృత్తాంతం ఏ కాండలో వస్తుంది? బాలకాండ. 25,000 గోవిందా. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఇది కష్టం. జింకలు, లేడీల శరీరంలో రాలిపోయి తిరిగి పెరిగే శరీర భాగాలు ఏవి? రాలిపోయాని మోసం చేస్తున్నాం. విరిగిపోయి అంటే కరెక్ట్గా ఉండేదేమో. కొమ్ములు పడిపోయి మళ్ళీ మొలుస్తాయి. ఆహా, అంటే మేము కస్తూరి చెబుతామని నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు. అది రాలిపోయి అంటే కస్తూరి చెబుతామని కన్ఫ్యూజ్ చేశాడు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. రెస్టారెంట్స్ లో వాడే కెచప్ ను వేటితో తయారు చేస్తారు? మరీ ఆడాళ్ళ ప్రశ్న అండి. టమాటా. మీరు ఎప్పుడైనా వాడారా? నేను ఎందుకు వాడినా, మా మనవరాలు కూడా వాడతా. ఓకే, యూర్ రైట్ బ్రదర్. టమాటోస్. క్వశ్చన్ నెంబర్ 4. కృష్ణ, గిరిబాబు హీరోలుగా గిరిబాబు గారు నిర్మించిన భారీ జానపద సినిమా ఏది? నేను బ్లాక్ లో కొన్ని ఉయ్యూరులో చూసిన సింహ గర్జన. ప్రపంచం మొత్తం మీద కళ్ళు లేని ఒకే ఒక్క పక్షి జాతి ఏది? గబిలం. సారీ అనయ్య. ద లాస్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 6. విద్యా విధానంలో ఏ గ్రేడ్ అంటారు కదా, ఏ గ్రేడ్ కి ఎంత శాతం మార్కులు రావాలి? అంటే అబౌవ్ 75. అబౌవ్ 75. ప్రపంచం మొత్తం మీద కళ్ళు లేని ఒకే ఒక పక్షి జాతి కివీ పక్షులట. కివి న్యూజిలాండ్. అవేంటంటే న్యూజిలాండ్ లో కనిపిస్తాయి. వాసనను బట్టి ఆహారాన్ని వేటాడతాయి. అందుకే ఈవెన్ కివీ న్యూజిలాండ్ ప్లేయర్స్ కూడా కివీస్ అంటారు. ఇప్పుడు వాళ్ళకంటే బాగానే కనిపిస్తాయి. ఎనివే మన గబ్బిలానికి కూడా కళ్ళు లేవు. మీ మీద నేను సాయి కుమార్ రాత్రి కనపడతాయి. అలా బతికిపోయాడు. ఓకే, అలా బతికిపోయాను. సో కివీ పక్షులు. ఓకే ఓకే, వెల్ డన్. మీరు కూడా సూపర్ అన్నయ్యతో ఈక్వల్ గా. సో 125 మీ అకౌంట్ లో, 25,000 మా అకౌంట్ లో. ప్లీజ్ 25,000 మీ అకౌంట్ లో తగ్గిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్ లో పక్కనే ఉన్నారు మళ్ళీ 3,89,000. అమ్మా అమ్మా రెడీ తల్లి? ఏంటో బాబు, అమ్మా నేను తల్లిని కదా, కొంచెం చిన్న అడుగు. లకలక అనండి. లకలక లకలక. అబ్బా
క్వశ్చన్ నెంబర్ 1. దంతక్షయాన్ని నివారించే సరైన పోషక పదార్థం ఏది? సాయి ఆ, తల్లుల్ని ఇలా అడగచ్చా? కాల్షియం ఉండేది పాలల్లో. ఆ పాలు తాగితేనే ఈ దంతక్షయం రాకుండా చక్కగా ఉంటారు. బాబు అందరూ తెలుసుకోండి, పాలు. yes. క్వశ్చన్ నెంబర్ 2. దశరథుడు సంతానం కోసం చేసిన యజ్ఞం పేరేమిటి? అది పుత్ర కామేష్టి యాగం. పుత్ర కామేష్టి యాగం. yes. క్వశ్చన్ నెంబర్ 3. విమానాల్లో సర్వీస్ చేయడానికి ఎయిర్ హోస్టెస్ మహిళలను ఏ సంవత్సరం నుంచి నియమించారు? ఇది కొంచెం కష్టం అబ్బాయి. ఎక్కువ శాతం రైళ్లలో తిరిగాం కాబట్టి విమానాల గొడవ తెలియదు. విమానాల్లో సర్వీస్ చేయడానికి మహిళలను ఏ సంవత్సరం నుంచి నియమించారు? తెలియదు అబ్బాయి. 1930 నుంచి. వా. ఓకే. సాహితీ సమరాంగణ సార్వభౌమ అని ఏ రాజుని పిలుస్తారు? కృష్ణ దేవరాయ. శ్రీకృష్ణదేవ. కృష్ణదేవరాయ. సార్ ఒక 1000 తగ్గించు. లేదు లేదు. ఏంటబ్బా అందరూ కృష్ణదేవరాయలు అలవాటు, శ్రీకృష్ణదేవరాయలు అని అనరు. క్వశ్చన్ నెంబర్ 6. గబ్బిలాలు. ఇందాక అన్నయ్య గబ్బిలా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. గబ్బిలాలు సంవత్సరానికి ఎన్ని పిల్లల్ని కంటాయి? ఏంటో అబ్బాయి, వయసు వచ్చింది కానీ పురుడు పోయిలా ఎప్పుడు వాటికి. కానీ తెలియదు అబ్బాయి. బట్ గ్రేట్ ఏంటంటే ఐ డోంట్ నో, ఆవిడ మరి ఒరిజినల్ మాడ్యులేషన్ అది ఎంత ప్రేమగా ఉంటుందో మాట్లాడుతుంటే. అదే చెప్పాను నేను, నిర్మలమ్మ, సూర్యకాంతమ్మ, అన్నపూర్ణమ్మ. ఏంటో అబ్బాయిలోనే ఎంతో ప్రేమ. అది ఆ మాడ్యులేషన్ అంటే అది మాడ్యులేషన్ అనలేము మనం, ఇట్స్ న్యాచురల్. కాదయ్యా, అసలు అలా ఆ రోజుల్లో జగ్గయ్య గారు ఎలాగో ఈ ఆడాళ్లలో సూర్యకాంతం అని ఎవరు అన్నారు బ్రదర్? సూర్యకాంతమ్మ, అన్నపూర్ణమ్మ, నిర్మలమ్మ, వాళ్ళని మాకు తెలిసి ఎవరు పేర్లు పెట్టి అలా అమ్మ లేకుండా పిలవాల. సో షీ ఈస్ గ్రేట్. కానీ 2 ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలా, మేము లెక్కెట్టుకున్నాం. ఓకే, ఫైనల్ 1. క్వశ్చన్ నెంబర్ 6. ఇది చాలా టఫ్. ఇక్కడ ఇంకో స్టిఫ్ అయిపోవాలి. శ్రీలక్ష్మి కవిత్రిగా పాపులర్ అయిన సినిమా ఏది? చూడకూడదు. నన్ను కన్ను కొట్టద్దు. నేను చెప్పా. అబ్బాయా చంటబ్బాయి రైటా? రైటేనా? కాదా? కాదా? లక్ష్మి వాళ్ళ చంటబ్బాయి. చంటబ్బాయి కదా? చెప్పమంటారా? చెప్పకూడదు. చెప్పచ్చు. రైట్ అంటే రైట్ అని చెప్పచ్చు. రైట్ కాదంటుంది. కాదంటాను. ఏమంటారు? రైట్ ఆన్సర్. అన్యాయం. బోల్ డబ్బులు వెళ్ళిపోతుంది. నేను గుండె దాడ వచ్చేసింది నాకు. ఏమంటారు? 1986 చిరంజీవి గారి హీరో. ఓకే. పాలు, మీరు చెప్పినట్టు పాలలో ఉండే పదార్థాలు కాల్షియం. ఆ కాల్షియం దంతాలకి బలాన్ని ఇస్తాయి. పుత్ర కామేష్టి యాగం అండ్ సాహిత్యంలో యుద్ధంలో సమాన ప్రతిభ అని ఇప్పుడే 500 సంవత్సరాలు ఇప్పుడు పూర్తయింది. చెప్తాను అబ్బాయి, శ్రీకృష్ణదేవరాయ. అదే పట్టాభిషేక ఉత్సవాలు జరిగాయి. తిడుతున్నాడు ఈయన. తర్వాత మర్యాద ఇది లేదని. ఎల్ఏ నెచర్స్ అనే మహిళ మొదటి మహిళట ఈ విమానాల్లో సర్వీస్ చేయడానికి. సో 1930లో. అండ్ ఓకే, శ్రీలక్ష్మి, చంటబ్బాయి, చిరంజీవి గారు 1980. గబ్బిలాలు సంవత్సరానికి ఒక పిల్లను మాత్రమే కంటుందట. సంవత్సరానికి. అవును, ఎక్కువ కంటే మన ఇళ్లలో వచ్చేస్తాయి కదా. మిగతా జంతువులన్నీ సంవత్సరానికి 1 కన్నా ఎక్కువ సార్లు ఉంటాయట. లేదా ఒకసారి 1 కన్నా ఎక్కువ పిల్లలు, ఒకేసారి 1 కన్నా ఎక్కువ పిల్లలు కన్నా జంతువులు ఉన్నాయి. మనిషికి గబ్బిలానికి దగ్గర పోలికలు ఉన్నాయి. గబ్బిలాలు మాత్రం సంవత్సరానికి ఒక పిల్లను మాత్రమే కంటుంది. ఏ సాయి, మనిషికి గబ్బిలానికి దగ్గర పోలికలు ఉన్నాయన్నమాట. అంతేనా? అంతేగా మరి. అంతే. ఓకే, సో 1, 2, 3, 4 కరెక్ట్ గా చెప్పారు. మీరు ఆవిడతో ఈక్వల్ అనుకుంటా. మీరు 2 మిస్ చేశారు. 50,000 తీసుకోమ్మా. సో 50 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 3,63,500. ఫైనల్ రౌండ్, బోనస్ రౌండ్, బజర్ రౌండ్, ₹1,00,000 అదనంగా గెలుచుకునే అవకాశం ఉన్న రౌండ్. లెట్స్ స్టార్ట్ ద ఫైనల్ రౌండ్. రౌండ్ నెంబర్ 5. కొడితే కొట్టాలిరా. నాకు ఇష్టమైన డైలాగ్, నాకే కాదు మొత్తం తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన డైలాగ్, రాజకీయ డైలాగ్, మీ డైలాగ్. అది మీ స్టైల్లో. ఒకసారి మీరంటే ముందు నాకు నచ్చిన ఒక డైలాగ్ చెప్పి ఆ తర్వాత మా అందరికి నచ్చింది. ఓకే ఓకే. కనురెప్ప కిందికి దిగితే వినయం, పైకి లేస్తే విప్లవం, రెప్పపాటు దూరంలో దోపిడీ జరిగిపోతుంది. ఇది నాకు జీవితకాలానికి నచ్చిన మాట. కానీ ప్రజలందరికీ బలగంపూడి సీతయ్య గారు నేను నటించినప్పుడు
ఇప్పటికీ ఏ ఊరు వెళ్ళినా ఆ డైలాగ్ అడుగుతారు. ఇప్పుడు నువ్వు అడిగిన డైలాగ్. రాజకీయం. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, యంత్రాంగం రాజకీయం, అందులో మనం సిద్ధహస్తులం. ఈ మధ్య డైలాగులు ఎక్కువ మాట్లాడితే చూడరని, ఆ డైలాగులు తక్కువ మాట్లాడాలని, చాలా క్యాజువల్గా ఉండాలని, అసలు ప్రాసలు ఉండకూడదని, అవి ఉండకూడదని, ఇలా డైలాగులు న్యాచురల్గా చెప్పాలని, ఇలా ఏంటంటో కొత్త కొత్త మాటలు వినిపిస్తున్నాయి. సో మీరందరూ ఎన్నో అద్భుతమైన డైలాగులు రాశారు. వీళ్ళందరూ ఎన్నో అద్భుతమైన డైలాగులు చెప్పారు, నాతో సహా. ఇది ట్రెండ్ అంటారా, లేకపోతే ఇప్పుడున్న సినిమాకి ఇదే చాలనుకుంటున్నా? అంటే యాజ్ ఒక సీనియర్ రైటర్గా ఎన్నో పవర్ఫుల్ డైలాగ్స్ రాసిన మీరు, మీ అభిప్రాయం ఏంటి? ఓ పెద్ద హీరో మొన్న ఈ మధ్య నాతో కలిసినప్పుడు ఒక మాట అన్నారు, రైటర్ని మిస్ అవుతుంది ఇండస్ట్రీ అని. అంటే డైలాగు లేకపోవడం అనేది, నేను ఈ మధ్య నా ప్రజావేదిక కార్యక్రమం ఊరు తిరుగుతాయంటే వేల మంది చూస్తూ ఉండుంటారు మీరు. వాళ్ళు సార్ ఇదివరకు కమ్మగా ఉండేయండి మాటలు, ఇదేంటండి ఇప్పుడు అన్ని బూతులు లాంటి మాటలు, ఇంగ్లీష్ మాటలు ఇవన్నీ వస్తున్నాయని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఒకటే మాట చెప్తున్నా బ్రదర్, నువ్వు ఈ మధ్యకాలంలో హిట్ అయిన ఏ సినిమా అయినా చూడు, నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలంటున్నారా, ఇంకేదన్నా డైలాగులు చెప్తున్నారా? ఎవడ కొడితే మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడి పేరే పండు అంటున్నారా, ఇంకేమన్నా చెప్తున్నారా? అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అంటున్నారా, ఆ సినిమా నుంచి ఇంకేమన్నా అన్నారా? కంటి చూపుతో చంపేస్తా అన్నారా, ఇంకేమన్నా చెప్తున్నారా? మొక్కే కదా అని పీకి పారేస్తే పీక కోస్తా అని ఎంతమంది చిన్నపిల్లలు చెప్తున్నారు. అంటే డైలాగులు వాళ్ళు బైహార్ట్ చేస్తున్నారు పిల్లలు, దే లవ్ ఇట్. ఇవన్నీ నాటకాలు, ఎవరెవరు ఏం మాడుతున్నారు. అది డైలాగ్ అనేది మంచి డైలాగు లేనప్పుడు మూకీ సినిమాలో తీసుకోవచ్చు కదండి, డైలాగ్ ఎందుకు? సో గొప్ప ఆర్టిస్టులు, ఒక శ్రీలక్ష్మి ఎలా చెప్తుంది, అన్నపూర్ణ చెప్పిన ముందడుగు డైలాగ్ మొన్న చెప్తున్నాడు ఎవడో నాకు, నేను ఒక సంతకం పెడితే మీ బిల్డింగులు కూలిపోతాయి, నేను ఒక సంతకం పెడితే మీ ఆస్తులు పగిలిపోతాయి అని అంటే ఇప్పుడు చెప్తున్నారు ఆయనే చెప్పిన డైలాగులు. ఎప్పుడు? 1983 ఫిబ్రవరి 25th. ఓకే, గుడ్. ఇదే మూడ్లో ఇప్పుడు ఫైనల్ రౌండ్. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి. ఎస్. క్వశ్చన్ నెంబర్ 1. ఎవరు తెలుసో వాళ్ళు బజర్ నొక్కండి. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని కొడుకులందరూ పాల్గొన్నారు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని కొడుకులందరూ పాల్గొన్నారు, ఒక్కరు తప్ప. ఆ ఒక్కరు ఎవరు? అనయ్య నొక్కేశారు. నువ్వు నొక్కేసావా? ముందు ఎవరు నొక్కారు? ఆయన నొక్కారు. గిరిబాబు. మీరు ట్రై చేసే లోపల అసలు నేను చూసావా, ఇది నొక్కాలనేది మర్చిపోయా. నాకు తెలుసు ఆన్సర్, కానీ ఆయన చెప్పాలి, ఏం చెప్తాడు చూద్దాం. చెప్తురా. బబ్రు వాహనుడు. కరెక్ట్ అండి. బబ్రువాహనుడు కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటే మీరు 20,000 ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేయను మరి, తాతకి ఇచ్చిన మాట కోసం ఆగిపోయాడు. నేను ఇది నొక్కాలని మర్చిపోయి 20,000 పోగొట్టుకున్నా. గిరిబాబు గారిని నమ్మడానికి లేదు, ఎందుకంటే చందమామలు బొమ్మరిల్లు ఇంకా చదువుతాడు ఆయన. అవునా? ఓహో, బబ్రువాహన్ సినిమా చూసి ఉంటాడు రామారావు గారు. చలంగారు వేశారు. బబ్రువాహన్ క్యారెక్టర్ చలంగారు. అవును. అర్జునుడు ఏమన్నా రామారావు గారు. అది అలాగే కన్నడంలో రాజ్ కుమార్ గారు డ్యూయల్ రోల్ చేశారు. చిత్రాంగద వాళ్ళ అమ్మ పేరు. చిత్రాంగద. ఎస్, చిత్రాంగద. బబ్రువాహనుడు రైట్ ఆన్సర్, వెల్ డన్. సో 20,000 అన్నయ్య అకౌంట్ లో నుంచి అత విధి. చివరికి నిధిరే అతి ఏమంటే 2 లక్షలకు వచ్చేసారు మీరు. ఎంత వెళ్ళాడు? 2,02,000, మీరు 1,69,000. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. చిరంజీవి గ్యాంగ్ లీడర్ శత దినోత్సవ వేడుకలను కథలో భాగంగా చూపించిన సినిమా ఏది? సినిమా నేను చెప్తా. నొక్కేశారు కాక మీరే చెప్పాలి. అప్పులప్పారావు. ఇందులో చిరంజీవి అభిమాన సంఘ అధ్యక్షురాలుగా ఎవరు యాక్ట్ చేశారు? నేనే. నేను అంటే ఆ ఒక్కటే సద్దినోత్సవం వెరైటీగా చేశారు, విమానాల్లో హెలికాప్టర్లో తిరిగి, అది అడుగుతున్నాం అనుకుని నేను నొక్కబోతున్నా. అప్పులప్పారావు. ఓకే, వెల్ డన్. సో మళ్ళీ అన్నయ్య మీ దగ్గర నుంచే. నేను అట్లా సారీ, ఆయన ఎక్కువ ఉన్నాడు, చంపేస్తారా రే. ఈయన దగ్గర తీసుకున్న 20, ఆయన ఒక 20, 40 ఇస్తారా? లేదమ్మా. ఒక 20 ఏమంటే మీరు మంచి, ఇప్పుడు మీరు హైయెస్ట్ లో ఉన్నారు. ఎంత కష్టపెట్టావు అబ్బాయి. మీరు 40,000 వస్తాయని కష్టపడ్డా. 1,83,500 ఇప్పుడు మీరు. అన్నయ్య 1,82,000, మీరు 3వ పొజిషన్ లో ఉన్నారు. మీకు ఛాన్స్ ఉంది, వదలద్దు. క్వశ్చన్ నెంబర్ 3. రే వినాయక చవితి, మళ్ళీ వినాయకుడు వచ్చాడు.
ఇది కొంచెం టఫే, చూద్దాం మరి. నేను చెప్పాను తెలియకపోతే సైలెంట్గా ఉండండి, మీ అకౌంట్లు సేఫ్గా ఉంటాయి. వినాయకుడి గురించి నాకు తెలుసు, మరి వీళ్ళకి తెలుసో లేదో కానీ చూద్దాం. అంటే కొంచెం టఫే అన్నయ్య, అమ్ము. కొంచెం అంటే మరీ మామూలు క్వశ్చన్ కాదు. విఘ్నేశ్వరుడికి 4 చేతులు, అవును. ఒక చేతిలో గొడ్డలి, ఉమ్, మరో చేతిలో పాశం, ఉమ్. 3వ చేతిలో ఉండ్రాళ్ల పాత్ర ఉంటుంది. మరి 4వ చేతిలో ఏముంటుంది అన్నయ్య? నాకు తెలుసు, షూర్? రామిరెడ్డి ఉంటాడు. రామిరెడ్డి? అవును, అంటే అంకుశం. రామిరెడ్డి గారు ఉండేవాడు కూడా నేను. గుడ్, అంకుశం. ఇప్పుడు ఎవరి దగ్గర Okay. ఉన్నాయి ఎక్కువ డబ్బులు? అవునండి, ఇప్పుడు అక్కడి నుంచి కొట్టేస్తున్నారు 20. ఇక్కడ నుంచి వస్తాయి నాకు. అన్నయ్య లీడ్ లోకి వచ్చారు, 1,89,000. అమ్మయ్యా, మళ్ళీ 7,000 వచ్చింది. అన్నయ్య సెకండ్ పొజిషన్ లో ఉన్నారు, అవును. మీరు థర్డ్ లో ఉన్నారు. ఓ. మీరు డల్ అయిపోయారు ఆవిడ. ఇప్పుడు చూద్దాం ఇది ఎవరు ఫాస్ట్ గా నొక్కుతారు, వాళ్ళకి ఛాన్స్ ఉంది. నాకు తెలిసి అందరికీ తెలిసి నేను రెడీగా ఉంటా. ఇది ఇందులో మెయిన్ గా ఏంటంటే ఎవరు షార్ప్ గా ఉంటారు, ఎవరు ఫాస్ట్ గా ఉంటారు. ఓకే, అన్నపూర్ణమ్మ నటించిన మొదటి సినిమా ఏది? మీరేంటి ఏంటి అది కాదండి, మీరేంటి నేను నొక్కా. ఏమండి నేను అది కాదు, మీరేంటి అలా చూస్తున్నారండి నన్ను? కాదు, కాదు, నేను నటించిన సినిమా చెప్తున్నావు అన్నపూర్ణమ్మ అంటే ఇది అడుగుతున్నావంతే అర్థం అవ్వాలా నాకు. నేను నొక్కేస్తారనుకున్నా. నాకు నేనైతే బబ్రు వాహనుడిని. లక్ష్మి, స్వర్గం నరకం. అబ్బా అండ్ అదేనా? ఇందాక మీరు చెప్తే కాదంది చంటబ్బాయి. కాదనలేదు, చెప్పమంటారా అని అడిగా. స్వర్గ నరకం మీరు ఓకే అంటే ఓకే అమ్మా. ఓకే అమ్మా. అదే నాకు తెలుసు కదా. స్వర్గ నరకం మళ్ళీ 20,000 అటు. మళ్ళీ తగ్గిపోయా. ఇప్పుడు ఇప్పుడు అన్నయ్య మీరే మీరు లీడ్ లో ఉన్నారు. ఈ లీడ్ లోకి వచ్చాడు. అంతిమ విజయం ఏంది రే? నువ్వు వచ్చావు 172కి. నేను ఈసారి ఏళ్ళు ఇక్కడే పెట్టుకుని ఉంటారు రే. అసలు ఈ అమ్మాయి చూడు, అసలు తన సినిమాకి ఏళ్ళు పెట్టుకుంటా అక్కడ. కాదు ఆవిడ ఫ్రాంక్లీ కాదు, ఇంత తేలిగి అడుగుతున్నాడు ఏంటో నేను చూస్తాను. ఆవిడ చాలా ఇదిగా ఏంటో అలా చూస్తుంది నన్ను. రెడీ రెడీ నేను నొక్కబోయా. ఓకే, రెడీ. స్వర్గ నరకం అండ్ ద ఫైనల్ వన్. లాస్ట్ క్వశ్చన్. నాకు తెలిసి దిస్ విల్ డిసైడ్ ది విన్నర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. అన్నయ్య చెప్తే అన్నయ్య 189కి వెళ్తారు, అన్నయ్య గెలుస్తారు. మీరు చెప్తే 2,02,000కి వెళ్ళి మీరు గెలుస్తారు. నువ్వు చెప్తే 1,92,000కి వెళ్ళి నువ్వు గెలుస్తావు. మీరు చెప్తే 1,83,000 మీరు గెలుస్తారు. ఎనీబడి కెన్ విన్. అమ్మని ఒరే, నేను ఏళ్ళు పెట్టుకునే ఉన్నారా? ఎనీబడి కెన్ విన్. రెడీ రెడీ, ద ఫైనల్ వన్, ద లాస్ట్ వన్. ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే క్వశ్చన్. క్రీడా రంగంలో ఆటగాళ్లకు ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం ఏది? క్రీడా రంగంలో ఆటగాళ్లకు ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం ఏది? రాజీవ్ ఖేల్ రత్న. అన్నయ్య తెలుసా ఆన్సరు? అరే మొన్న కదా ఒక అమ్మాయి నాకు ఇవ్వలేదని ఏడిసింది పేపర్ నిండా. నేను అంత సీనియర్ని, నాకు ఇవ్వలేదని నిన్న మొన్న పేపర్ ఈనాడు. నువ్వేంటబ్బా డైన్మోలో పడేస్తావు మమ్మల్ని. రాజీవ్ ఖేల్ రత్న ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరి దగ్గర ఉంది ఎక్కువ? సో అక్కడి నుంచి 20,000 మీ అకౌంట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మంచి ఫైట్ ఇచ్చారు, అందరూ బాగా వచ్చారు లాస్ట్ వరకు. మీకు పెద్ద వావ్. ఈ ఎపిసోడ్ విన ఫైనల్ గా 1,89,000తో గోపాలకృష్ణ. ఫ్రెండ్స్, నాకు మాత్రం ఈరోజు టైమే తెలియలేదు. అంత ఫాస్ట్గా ఎపిసోడ్, చాలా ఎనర్జెటిక్గా. దానికి కారణం మీ నలుగురే. ముందు మీ నలుగురికి మళ్ళీ వావ్ చెప్తూ అన్నయ్య ఇప్పుడు ఏంటి ఎలా ఎంజాయ్ చేశారు? చాలా ఆనందంగా ఉంది. అన్నపూర్ణ, శ్రీలక్ష్మి, గిరిబాబు అంటే నలుగురు ఒకటే. మేము ఎవరు చేసినా అసలు కాకపోతే ఏంటంటే చాలా సరదాగా ఉంది పార్టిసిపేట్ చేయడం. చూడు బబ్రువాహన్ నాకు తెలుసు, ఏళ్ళు పెట్టిన ఒకటే మరి తను యాక్ట్ చేసింది. అదే నాకు మొదలెట్టుగానే అనుకున్నా ఆర్టిస్ట్ కాదు. అక్కడ కానీ మీరు కొంచెం షార్ప్ గా ఉండుంటే మీకు ఛాన్స్ ఉంటుంది. నేను ఒకేసాగా ముందు ఇది మర్చిపోయా, ఇలా అందాం అనుకుంటున్నా నేను. అంటే అందుకనే నార్మల్ గా సరే మనం అంతా ఈ టెన్షన్ తప్పు, కానీ నిజంగా IAS పాస్ అవుతున్న వాళ్ళు,
వీళ్ళందరికీ మనం నిజంగానే వాళ్ళకి వావ్ చెప్పాలి, ఎందుకంటే ఇంతకంటే వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందో మనకు తెలుసు. మనది ఈ విషయానికే కొంచెం మధ్య మధ్యలో షేక్ అయ్యి ఉంటున్నా నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ నిజంగా పిల్లలందరికీ. అట్ ద సేమ్ టైం చాలా థ్యాంక్స్ అనే మీరు చెప్పాలి ఎలా ఉందో వావ్ మా ఈటీవీ ప్రేక్షకులకి. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ ప్రతి ఎపిసోడ్ నేను చూస్తానేమన్నాను, మనం కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నాను, అలా జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్నయ్య. అనుకున్నామా మీరు చెప్పాలి ఎలా ఉందో. వావ్ చాలా బాగుందండి. అందులో విద్యావేత్త పరచూరి గోపాలకృష్ణ గారు, ది గ్రేట్ ఎర్ర శేష గిరిరావు గారు, శ్రీ లక్ష్మి గారు, ఇంతమంది ఉన్న ప్రోగ్రాంలో పాల్గొన్నాను. తర్వాత వావ్ చాలా చాలా బాగుంది, ఇంకా కూడా చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు చెప్పాలి. మా వావ్ ప్రోగ్రాము నేను ప్రతిసారి చూస్తూ ఉంటాను. ఈసారి నాకు అవకాశం వచ్చింది, దున్నేసేవా అనుకుంటున్నాను బికాస్ ఆఫ్ సాయి గారు. సాయి గారు ఈ ప్రోగ్రామ్ సూపర్బ్ గా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికి స్వర్గం నరకంతో సెకండ్ పోస్ట్ వచ్చింది ఆవిడ. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అనే ఫైనల్ గా మీరు ఈటీవీ వాళ్ళకి టోటల్ గా ఈటీవీ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం వినోదంతో పాటు విజ్ఞానం వికాసం కూడా ఇస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు ఇందాక మాకే తెలియలే, నిజానికి కొన్ని మాకు తెలిసినవి, బబ్రువాహనుడు, అంకుశం ఇట్లాంటి అన్ని మేము చెప్పగలం. కానీ అసలు కళ్ళు లేని పక్షి ఉంటుంది అనేది ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది తెలుసుకుంటారు. కరెక్ట్. అలాంటి అద్భుతమైనటువంటి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు కూడా వేస్తూ మా తమ్ముడు వాడు సాయి కుమార్, వాడు వాయిస్ వినరంటేనే ఏదో లోకాలకు వెళ్ళిపోతూ ఉంటారు అందరూ. చక్కటి స్వరంతో వాళ్ళ నాన్నగారు పిల్లల ముగ్గురికి ఆస్తులు ఇవ్వలేదండి, కంఠం ఇచ్చాడు, ముగ్గురికి కంఠం ఇచ్చాడు. సో ఆ ముగ్గురు పిల్లలు కూడా మాకు తమ్ముళ్ళలాగా ఉంటారు. వాళ్ళ అమ్మ మాకు అమ్మలానే అనిపిస్తుంది మాకు. అలా వాళ్ళ నాన్నగారు అమ్మగారు కూడా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం. మరి ఈటీవీ ద్వారా మరి వినాయక చవితి సందర్భంగా ఈ కార్యక్రమం రావటం అంటే నిజంగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ పిల్లలందరూ ఇలాంటి జనరల్ నాలెడ్జ్లో బాగా అభివృద్ధి పొంది రావాలని కోరుకుంటున్నాను. అంటున్నారా, నేను పెద్ద లడ్లు ఏలమేస్తారు కదా, ఆ లడ్డు ఉంటుందని చెప్దాం అనుకున్నాను. చెప్పుంటే మాకు అడ్వాంటేజ్ 20,000 మాకు వచ్చేది. అదే ఉదాహరణ ఉండ్రాళ్ళు చెప్పారు ఉండ్రాళ్ళని, నువ్వు ఇక్కడ హైదరాబాద్ లో చూపిస్తారు దాన్ని. బట్ బాగున్నాయి ఈరోజు వినాయకుడు క్వశ్చన్స్ కానీ. నిజంగా ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు నిజంగా పిల్లలందరూ వినోదం ఉండాలి లైఫ్లో, ఆ విజ్ఞానాన్ని మాత్రం మిస్ అవ్వకండి. బికాస్ ఎన్నో 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 నేర్చుకోవాలి మనం. అన్నయ్య చెప్పినట్టు అందరూ సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. మళ్ళీ అందరికీ రేపు వినాయక చవితి, ఎంజాయ్ ది ఫెస్టివల్. సో హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో డోంట్ మిస్ వావ్. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, శుభరాత్రి, గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. సాయి కుమార్ డ్రెస్ కర్టసీ, కాన్ ట్రెడిషన్స్, సోమాజిగూడ, హైదరాబాద్. రమ 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 రే, హరి సోమ లేని ప్రేమ రే, కృష్ణ కృష్ణ